మీ వాయిస్ బ్రేక్ అవుతుందని మళ్ళీ మాట్లాడదాం. నమస్తే కృష్ణాంజనేయులు గారు. నమస్తే కుమార్ గారు మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడదాం. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కుమార్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ మాట్లాడదాం. సార్ కృష్ణాంజనేయులు గారు, గతంలో కూడా సత్తెనపల్లి పర్యటనలో చూసాము సింగయ్య మృతి చెందడం కానీ, లేకపోతే రాప్తాడులో హెలికాప్టర్ వద్ద విండ్షీల్డ్ ధ్వంసం అవడం కానీ, అంటే ఆయన పర్యటనలో ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నా ఆయన పర్యటనలో మాత్రం ఆగడం లేదు. రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నా అంటున్నారు కానీ అక్కడ బల ప్రదర్శనలో లేకపోతే రాజకీయమో ఇంకేదో చోటు చేసుకుంటుంది. అంటే పర్యటనలు చేస్తూ ప్రమాదాలకు కారణం ఎందుకు అవుతున్నారు అనుకోవచ్చు. ఓకే, ముందుగా పంట నష్టం గురించి, రైతులు నష్టపోయిన దాని గురించి మాట్లాడే కంటే ముందు ప్రతిసారి మనం డిబేట్లో ఇదే మాట్లాడుకుంటూ ఉంటాం. కృష్ణాంజనేయులు గారు కానీ మన ప్యానెల్ అంతా కూడా సేమ్ ఒక్కొక్కసారి రిపీట్ అవుతూ ఉంటుంది. ఎందుకు పర్యటనలు జరిగినప్పుడల్లా ఈ గొడవలు ఎందుకు సృష్టించబడతాయి? శ్రీదేవి గారు, ఆంధ్రప్రదేశ్ లో 3 ప్రధానమైనటువంటి పార్టీలు అధికారంలో. ప్రతిపక్ష పార్టీగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి మెంతా తుఫాన్ వచ్చింది, రైతులు నష్టపోయి ఉన్నారు. దీనివల్ల వాళ్ళ యొక్క బాధల్ని, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పర్యటన కూడా రైతులకు సంబంధించినటువంటి అంశం మీదే వెళ్ళినటువంటి అంశంలో ఆయన కొన్ని ప్రశ్నలని లేవనెత్తారు. రైతులు తన దృష్టికి తీసుకొచ్చినటువంటి కొన్ని విషయాలని, ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ప్రభుత్వం ముందు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఒకటి, ఈ రాష్ట్రంలో 19 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు సంబంధించినటువంటి పంట బీమాకు సంబంధించినటువంటి కిస్తీ చెల్లించారు, మిగతా వాళ్ళకి చెల్లించి ఉండలేదు, ఈ ప్రభుత్వం మోసం చేసింది అనేటువంటి ఒక ఆరోపణ చేశారు. దీనికి సంబంధించినటువంటి వివరణ, వ్యవహారం ఇవన్నీ కూడా రేపు చెప్తారు మా రైతు సంబంధించినటువంటి శాఖ మంత్రి అని చెప్పేసి రఫీ గారు అంటున్నారు. రేపెందుకు, ఈ రోజే చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి అవాస్తవాలు ఏంటి, ఎంతమందికి మీరు బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించారు, ఏ పంటలు కొట్టేస్తాయి, ఎందుకు మిగతా వాళ్ళకి చెల్లించలేదు, దీనికి ఉన్నటువంటి లోపం ఏంటి, ఒకవేళ మీరు ఆయన చెప్పింది అబద్ధమైతే ఏమిటి అనేటువంటిది ఈ రోజునే తెలియజేయచ్చు. ఒకవేళ రేపు తెలియజేసినా సరే ఖచ్చితంగా ఇప్పటికే తెలియజేసి ఉండాల్సింది ఇలాంటి అనేటువంటి అంశం. రెండవ ప్రధానమైనటువంటి కీలకమైన అంశాన్ని ప్రస్తావన చేశారు జగన్మోహన్ రెడ్డి. అదేమిటి అని అంటే, ఎవరైతే రైతులు నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ మెంతా తుఫాను వల్ల మీ పంటకు సంబంధించినటువంటి వివరాలను మొత్తాన్ని అక్టోబర్ 30వ తేదీ లోపు మాత్రమే నమోదు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక గడువు విధించారు అనేటువంటి దాన్ని చెప్పారు. అలాంటి గడువు విధించడం వల్ల ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళకి మీకు నష్టపరిహారం చెల్లించబడదని అధికారులు చెప్తున్నారు. ఇది తప్పు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఇది ఎవరెవరు నష్టపోయారు, ఏ పంట నష్టపోయింది, ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత అధికారులు ఏ పంట నష్టపోయినటువంటి ఏ ప్రాంతాల్లో ఇప్పుడు ఆయన 25 జిల్లాల్లో పంట నష్టపోయిందని జగన్మోహన్ రెడ్డి లెక్కలు చెప్పారు. అదే విధంగా 25 లక్షల ఎకరాలు పంట నష్టపోయింది అనేటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సమాచారాన్ని చెప్పారు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఒక ప్రాథమికమైనటువంటి అంచనాకు వచ్చింది. 5,242 కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉండొచ్చు అనేటువంటి దాని మీద. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు పంట పొలాల్లోకి వెళ్లి మొన్న సీఎం వెళ్ళారు, డిప్యూటీ సీఎం వెళ్ళారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. వారం 10 రోజుల పాటు క్షేత్రస్థాయి అధికారులందరూ వెళ్లి ఏ పంట ఎంత నష్టపోయింది, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలు వచ్చేటువంటి విధంగా చూసి వాళ్ళు ఇక్కడ అంచనా వేసి కేంద్రం నుంచి మనకు సహకారం అందేటువంటి విధంగా చూసి ప్రతి రైతుకి, నష్టపోయినటువంటి ప్రతి రైతుకి కూడా పరిహారం అందించేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద. దానికి ఒక ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట, డిమాండ్ చేస్తున్నారు ఆయన ప్రతిపక్ష పార్టీగా. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పాలి. మూడో ప్రధానమైనటువంటి ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఎవరైతే మేము మా పంట నష్టపోయింది అని మీరు నమోదు చేసుకుంటారో అలాంటి నష్టపోయినటువంటి వాళ్ళకి సంబంధించి రేపు పొద్దున మీ ధాన్యం కింద వస్తే మేము కొనము అని అధికారులు చెప్తున్నారట. అంటే ఒక ఎకరం పొలం ఉంది, ఆ ఎకర పొలంలో ఒకవేళ మెంతా తుఫాన్కి సంబంధించిన ఉదాహరణ కోసం కొంత భాగం నష్టపోయి ఉండొచ్చు. ఎంత భాగం నష్టపోయిందో లేదా మా పంట నష్టపోయిందని చెప్తారు. ఎంతవరకు అంచనా వేస్తారు. మొత్తం పంట నష్టానికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి స్థాయి నష్టం అయితే ప్రభుత్వం ఇవ్వలేదు. ఎంతో కొంత పంట అయితే ఉంటుంది కదా.
ఆ పంటకు సంబంధించినటువంటి విషయంలో రేపు మేము అసలు మీ పంటే కొనము అంటే కృష్ణాంజనేయులు నువ్వు ఆ రోజున నీ పంట నష్టపోయిందని నమోదు చేసుకున్నావు, నీకు ఒక 5,000 ఇచ్చాం, ఇక నీకు ఇప్పుడు బియ్యమే, నీకు ధాన్యం ఎలా వచ్చింది, నువ్వు కొనడానికి దాన్ని కొనము అనేటువంటిది కానీ అంటే ఇది అధికారుల యొక్క తీర్థం. ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి అంశాల ప్రస్తావన చేశారు జగన్మోహన్ రెడ్డి. అది ఆ విధమైనటువంటి ఆ తప్పులు పొరపాట్లు ఏవైతే ప్రభుత్వం వైపు నుంచి ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్ది ప్రతి రైతుకి నష్టానికి సంబంధించినటువంటి అంశాలని వీళ్ళు కూర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. అయితే ఇక్కడ ఇక మీరు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు ఈ జనాభాని వేసుకొని వెళ్తాడు, అసలు ఈ విధమైనటువంటి డీజేలు ఏదో గుమ్మడికాయల దిష్టి తీయటాలు బల ప్రదర్శనలు ఇవన్నీ ఎందుకు చేస్తారు జగన్మోహన్ రెడ్డి అని అంటే నిజంగా ఎవరు పరామర్శకు వెళ్లే వాళ్ళు ఇలా చేయరండి. జగన్మోహన్ రెడ్డికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటి అని అంటే ఆయన అనుకున్నది 2019 నుంచి 24 వరకు తన ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతు ఇచ్చేసి 151 నుంచి 175కి పోతాం అనుకున్నారు. ప్రజలు ఏం తేల్చారు, అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నువ్వు పాలనకు పనికిరావు అని ప్రజలు తీర్పిచ్చారు. 11 సీట్లు పడగొట్టారు. దీంతో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్. నో డౌట్ అండి దీంట్లో. ఎందుకంటే దాని నుంచి ఇక ప్రతి కార్యక్రమానికి ఎస్ నాకు జనాభా ఉన్నారు, నాకు బల ప్రదర్శన, ఇంతమంది జనం నాకు మద్దతు ఉంది. పోనీ నేను ఇప్పుడు ఈ రోజు అడుగుతాను, ఇంతమంది బల ప్రదర్శన ఇంతమంది వెళ్ళారు, 11 మంది నుంచి ఏమైనా 12 సీట్లు అవుతాయా? కావు కదా. నువ్వు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి నీ దగ్గరకు ఒక రైతు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఇంతమంది జనాభాని దాటుకొని రాగలిగినటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఈ డీజేలు ఏంటి, మొత్తం హైవేని బ్లాక్ చేయటం ఏంటి, ట్రాఫిక్ సమస్యలు ఏంటి, ఇప్పుడు పోనీ మీ కాన్వాయ్లో ఒక వెహికల్ ఇంకొక వెహికల్ గుర్తుపడి అసలు ఈ సమస్యలన్నీ ఎందుకని నేను అడుగుతున్నాను. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నాకేదో బలం ఉంది అని చెప్పుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. నీ బలం ఇప్పుడు చూపించుకున్నందు వల్ల ఈ బల ప్రదర్శన వల్ల అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఏమీ రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ 18 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి యాత్రలన్నీ కూడా కేవలం 3 యాత్రలు రైతులకు సంబంధించి మామిడి, అదే విధంగా మిర్చి, అదే విధంగా పొగాకు రైతులకు సంబంధించి ఈ 3కు సంబంధించినటువంటి యాత్రలు తప్ప మిగతా అన్ని కూడా జైలు యాత్రలో అక్రమాలు అన్యాయం చేసినటువంటి వాళ్ళ నాయకులను పరామర్శించేటువంటి యాత్రలు తప్ప ఇంకోటి లేని. వాటి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడి ఇంకా మరింత పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పరువు కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి మెంతా తుఫాను వచ్చిన తర్వాత మెంతా తుఫాను అనగానే ఇక్కడ రావడానికి ఒక ప్రయత్నం చేశాడు బెంగళూరు నుంచి. ఆ రోజున ఫ్లైట్లు ఆగిపోయాయి. మరుసటి రోజు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది, ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏదో మరి హడావుడిగా ఏముందో తెలియదు, మళ్ళీ వెంటనే బెంగళూరుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు తిరిగి రైతులు పరామర్శించడానికి? నా పరిశీలన ప్రకారం ఇది నా అబ్జర్వేషన్, తప్పైతే బోట్ల రామారావు గారు చెప్పొచ్చు. ఎప్పుడైతే జోగి రమేష్ అరెస్ట్ జరిగిందో, అరెస్ట్ జరిగిన వెంటనే ఎస్ జోగి రమేష్ అరెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెంతా తుఫాన్ రైతులా లేకపోతే మిగతా విషయాలు ఇవన్నీ సెకండరీ అనమాట. ఇప్పుడు అర్జెంట్ గా జోగి రమేష్ ను పరామర్శించాలి. అయితే వెంటనే ఆడకెళ్తే ఇప్పుడు ఎక్కడ ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుందో, ఈ విధంగా ఈ అవినీతి అక్రమాలు లేదా అక్రమ మధ్య ఈ రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని 1-2 రోజులు రైతులకు సంబంధించిన అంశాలు తిరిగి ఎట్లా తిరిగి మళ్ళీ ఈ విధమైనటువంటి ఓదార్పు యాత్ర, జైలు యాత్రలకు వెళ్లేదానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నాడు. నేను ఒకటి చెప్తాను, ఎప్పుడైనా సరే అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి పాల్పడేటువంటి వాళ్ళని ఈ విధంగా పరామర్శించేటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసుకుంటే మంచిది. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి అంగులు ఆర్భాటాల జగన్మోహన్ రెడ్డికి ఏ ప్రయోజనం లేదు, వ్యతిరేకత వచ్చేదానికి. ప్రతిసారి కూడా ఇలా పర్యటనలో ఎందుకు బల ప్రదర్శనలు జరుగుతున్నా పరామర్శించడానికి